ప్రొసీడింగ్స్ ప్రారంభించండి. నమస్కారం తేజ గారు, మీరు సొసైటీలో చాలా గౌరవం ఉన్న వ్యక్తి. అలాగే ఇప్పుడు మీ కుటుంబంలో జరుగుతున్న ఈ సంఘటనలకి, మీ కొడుకు చేసిన ఘనకార్యాలకి ఈ కేసులో సమాధానం చెప్పి ఒక ముఖ్యమైన సాక్షి మీరు. చెప్పండి తేజ గారు, మీ కొడుకు చేసిన తప్పు గురించి న్యాయస్థానానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? యువర్ ఆనర్, నా కొడుకు తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ముందు నుంచి కిరణ్ని తన సొంతం చేసుకోవాలని, ఉష జీవితాన్ని చీకట్లో కలిపేయాలని ఈ నిషా మాత్రం ఎన్నో డ్రామాలాడింది. అయితే తను ఆడిన ఆ డ్రామాలను తట్టుకుని ఎంతో నరకాన్ని కూడా ఓపిగ్గా భరించింది నా కోడలు ఉష. భర్త తప్పు చేస్తే క్షమించడం ఒక ఎత్తైతే, ఆ తప్పు తాలూకు ఆనవాలుగా వచ్చిన పల్లవిని ఉష హక్కును చేర్చుకోవడం మరో ఎత్తు. కేవలం తన భర్త కోరిక మేరకు ఆ పల్లవికి తన ఇంట్లో స్థానం ఇచ్చిందంటే అది ఉషా గొప్పతనమా లేక ఆమె అమాయకత్వమా? నన్ను మాత్రం అడక్కండి. అది మా కోడలుకున్న గొప్ప మనసని మీరు అర్థం చేసుకోండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, తేజ గారు కావాలనే మా క్లయింట్ పేరును పల్లవి అని పిలుస్తున్నారు. తేజ గారు, ఆ మసల పేరు నిషా అని మీకు తెలీదా, లేక వయసు మీద పడి మతిమరుపుతో మర్చిపోయారా? ఇక నుండి ఆయన తనని నిషా అని పిలుస్తూ అడ్రస్ చేయండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, గౌరవనీయులైన పిటిషనర్ లాయర్ గారు మా క్లయింట్కి మర్యాద ఇచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు చెప్పినట్టే పూర్తి మర్యాద ఇచ్చి మాట్లాడతాను. పేరేదైతే ఏముంది లాయర్ గారు, అక్కడ నిషా ఉన్నా లేక మరో అమ్మాయి ఉన్నా తన భర్త మూలంగా ఆ జరిగిన పొరపాటును సరిదిద్దడానికి సిద్ధపడిన సహృదయాలు మా ఉష. అదంతా మా ఉష మంచితనం. కానీ ఈ నిష ఆ మంచితనాన్నే చేతగనతనంగా భావించి దాన్ని తనకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలనుకుంది. పరిస్థితుల ప్రభావం వల్ల ఇవాళ మా ఆస్తులు అంతస్తులు పోయిండొచ్చు యువర్ ఆనర్. కానీ మేమింకా తలెత్తుకుని ప్రశాంతంగా బతుకుతున్నామంటే దానికి మూల కారణం మా కోడలు ఉష. యువర్ ఆనర్, ఒక మనిషి తన సర్వస్వం కోల్పోయినప్పుడు సహజంగానే భయపడతాడు. కానీ ఆ మనిషి పక్కన ఉష లాంటి దేవత ఉంటే తన మంచితనం వల్ల ఆ భయం కూడా గెలుపునిచ్చే ఆశగా మారుతుంది. ఆ ఆశ జీవితానికి బ్రతుకునిచ్చే శ్వాసగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే నా కోడలు ఉషకు న్యాయం జరగకపోయినా తన కన్నీళ్లు ఈ కోర్టు గడపను తాకినా అది తనకు జరిగిన అన్యాయం అవుతుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, అబద్ధం అందంగా ఉండాలంటే దానికి సెంటిమెంట్ రంగు పూయాలి. తేజ గారు ఇప్పుడు అదే చేశారు. ఆయన తన కోడల మీద సానుభూతి చూపిస్తూ ఎంత బాగా నటించారంటే ఇది కోర్టు హాలా లేక తన కోడలు సన్మాన సభ అనేది అర్థం కావట్లేదు.
అందరికీ తెలిసిందే. ఈ మధ్య రాజకీయ నాయకులు సొంతంగా 4 ముక్కలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. అయితే ఈ తేజ గారు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా చూసి చదివే అవసరం లేకుండా ఎవరో రాసిచ్చిన ఈ సెంటిమెంట్ డైలాగులను బాగా కంఠస్థం చేసుకుని కోర్టు హాల్లో అక్షరం పొల్లుపోకుండా చెప్పారు. చూడు నిషా, ఆ మాటలు ఎవరు రాసిస్తే వచ్చినవి కావు, నా గుండెల్లోంచి వచ్చినవి. గుండెల్లో బాధ ఉన్నవాడికి భాషలో లోతు అవసరం లేదు. కళ్ళల్లో నిజం ఉన్నవాడికి తన వేదనని నిరూపించాల్సిన బాధ అవసరం లేదు. ఓకే తేజ గారు, మీ గుండెల్లో నుంచి వచ్చిన ఆ నిప్పు కణాలకి మీరు పెట్టిన పేరు ఉష అయితే, ఆ నిప్పుల్లో కాలిపోతున్న అమాయకపు ఆడపిల్లను నేను. మీరు ఉషను దేవత అంటున్నారు, కానీ మీరు ఆ దేవతతో కలిసి నన్ను, నా కడుపులో ఉన్న ప్రాణాన్ని అనాథని చేయడానికి ఆడుతున్న నాటకమని మాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా? చూడండి తేజ గారు, మీ కొడుకు నన్ను నమ్మించి తప్పు చేస్తే మీరిక్కడ మాటలతో ఆ తప్పును కోర్టు సాక్షిగా పవిత్రం చేయాలని చూస్తున్నారు. ఈ విధంగా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? నిషా, మాటలు జాగ్రత్తగా రాని. ఇప్పుడు నువ్వు ఏ నోటితో అయితే నా భర్తను విమర్శిస్తున్నావో ఆ విమర్శలే రేపు నీకు అవమానాలుగా తిరిగొస్తాయి. అసలు నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావో తెలుసా? 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 ఒకప్పుడు వేల మందికి ఉపాధి కల్పించి ఆ చీకటి ఇళ్లల్లో వెలుగులు నింపిన ఒక మహోన్నత వ్యక్తి గురించి. ఆయన వేల మందికి దారి చూపిన దైవం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి అలా మాట్లాడినందుకు నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి. యువర్ ఆనర్, ఆ మాటలు విన్నారా? ఆయనొక దేవుడు, ఈవిడొక దేవత, వాళ్ళిల్లొక గుడి. న్యాయస్థానం ముందే వీళ్ళు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అంటే ఎవరూ లేనప్పుడు ఇంకెన్ని మాటలు అంటారో మీరే అర్థం చేసుకోవచ్చు. చూడండి కిరణ్మయ్య గారు, మీరు సెంటిమెంట్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. కానీ చట్టం సెంటిమెంట్ మీద కాదు, సాక్ష్యాల మీద నడుస్తుంది. మీ కుటుంబం అంతా కలిసి ఆడే నాటకంలో నిషాకి అన్యాయం జరగాలని మీరు రాసుకున్నారేమో, కానీ ఈ దేశ రాజ్యాంగం రాసిన చట్టంలో మాత్రం తనకి న్యాయం జరగాలని ఉంది. మీరు ఉషను ఎంత ఎత్తులో నిలబెట్టినా మీ కొడుకు మూలంగా నిషా కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పక తప్పదు. యువర్ ఆనర్, ఈ కేసులో జరగాల్సిన వాదనలకు లాయర్ గారు అంటున్న మాటలకు అసలు సంబంధమే లేదు. అబద్ధాన్ని చుట్టుకుని తిరిగే ఈ మాటలను నేను ఒప్పుకోను. మీరేం చెప్పాలనుకున్నా భవన్లోకి వచ్చి చెప్పండి.
ఇప్పుడు చెప్పండి. యువర్ ఆనర్, మంచి తప్ప చెడంటే తెలియని నా భర్తని ఈ నిషా ఎలా మోసం చేసిందో ఈ కోర్టుకు తెలియాలి. పవిత్రమైన భార్యాభర్తల బంధంలోకి ఈ నిషా విషంలా ఎలా ప్రవేశించిందో చెప్పాలి. చీకటిని చూపిస్తూ ఇది వెలుగు అని నమ్మించడం ఒక ఎత్తు, కానీ వెలుగుని చూపిస్తూ నీ కళ్ళు బాలేవు అని నమ్మించడం ఈ నిషా వేసిన మరో ఎత్తు. ఈ నిషా వేసిన మరో ఎత్తు. ఈ నిషా వేసిన మరో ఎత్తు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు చెప్పండి. యువర్ ఆనర్, ఈ నిషా నన్ను భార్య స్థానం నుంచి తప్పించి నా ఇంటి గడపను దాటి లోపలికి రావడానికి తను ఎన్ని వేషాలు వేసిందో నాకు తెలుసు. ఒక మనిషి పొరపాటు చేస్తే అది బలహీనత అవుతుంది, కానీ పొరపాటు చేసేలా ప్లాన్ చేస్తే అది నేరం అవుతుంది. అసలు ఈ నిషా ఆయన మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఒక మాయాజాలాన్ని సృష్టించింది. ఆ మాయాజాలం ఎలాంటిదంటే వర్షం లేకున్నా కూడా కనిపించే ఒక హరివిల్లు లాంటిది. చూడ్డానికి అందంగా ఉన్నా ముట్టుకోవాలి అనుకుంటే మాయమవుతుంది. యువర్ ఆనర్, ఈ నిషాకి కావాల్సింది న్యాయం కాదు, మా ఇంటి వినాశనం. తనకి కావాల్సింది గౌరవం కాదు, నేను రోడ్డు మీద పడితే తనకి కలిగే సంతోషం. యువర్ ఆనర్, ఉషా తన మాటలతో మాయ చేయాలని చూస్తుంది, కానీ నేను మొదటి నుంచి కిరణ్ ను ప్రాణంగా ప్రేమించాను. ఆ ప్రేమతో కిరణ్ ని దక్కించుకోవడానికి చావును కూడా జయించి వచ్చాను. వీళ్ళందరూ అనుకున్నట్టు నాకు కావాల్సింది ఈ ఇంటి ఆస్తో లేక మరేదో కాదు. కేవలం నాకు కావాల్సింది నన్ను మోసం చేయాలని చూసిన కిరణ్ ప్రేమ మాత్రమే. ఎందుకంటే ప్రేమించిన వాడు పక్కన లేకపోతే లోకం శూన్యం అనుకునే మనస్తత్వం నాది. ఆ మనస్తత్వంతోనే ఆస్తితో కొనలేని నా ఐదోతనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించావా నిషా? యువర్ ఆనర్, నా భర్త ఏనాడు తన అడుగు తడబడనీయలేదు, పొరపాటును కూడా తప్పుటడుగు వేయలేదు. కానీ ఆయన తప్పుటడుగు వేసినట్టు నిరూపించడానికి ఆయన్ని ఒక ప్లాన్ ప్రకారం ట్రాప్ చేసింది నిషా. ట్రాప్ చేసింది నిషా. ట్రాప్ చేసింది. యువర్ ఆనర్, నా భర్తకు అసలు మద్యం అలవాట్లేదు. ఆ విషయం తెలుసుకున్న నిషా ఆయనకి లేని ఆ బలహీనతను ఒక ఆయుధంగా వాడుకుంది. ఆయనకి తెలియకుండా ఆయన చేత కావాలని తాగించి ఆయన స్పృహలో లేని సమయంలో తప్పు జరిగినట్టుగా సాక్ష్యం సృష్టించి ఇప్పుడు పవిత్రమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. అసలు ఇదంతా కాదు నిషా. నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలోనే నువ్వు చేసిన కుట్రలన్నీ బయటపడతాయి. అడుగు ఉషా, నువ్వు అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అడుగు. అడుగుతాను. నిజంగా నా భర్త వల్లే నీకు అన్యాయం జరుగుంటే ఆ రాత్రే నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? వెంటనే మా ఇంటికొచ్చి నా భర్త చేసిన తప్పు గురించి నన్నెందుకు నిలదీయలేదు? ఇవన్నీ చేయకుండా నీ కడుపులో ప్రాణం పెరిగేదాకా, ఆ ప్రాణం నీకు ఆయుధంగా మారేదాకా ఎందుకు ఎదురు చూసావు? చెప్పు నిషా, మాట్లాడు.
నిషా, మాట్లాడు. చెప్తాను ఉషా. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి భయపడకుండా సమాధానం చెప్తాను. నేను నా కడుపులో బిడ్డ పెరిగే వరకు ఎదురు చూడ్డానికి కారణం భయం. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. నువ్వు చెప్పినట్టు నేనప్పుడు నిజంగానే మౌనంగా ఉన్నాను. కానీ అది నా కడుపు పండే వరకు ఆగాలని కాదు, నాలో ఉన్న ప్రాణం నాకు ధైర్యాన్నిస్తుంది అని. ఇప్పుడు ఆ ధైర్యంతోనే నేను మీ అందరితో పోరాడుతున్నాను. ధైర్యమా? చూడు నిషా, దైవం ఇచ్చిన ప్రాణం ధైర్యాన్ని ఇస్తుంది, ఒప్పుకుంటాను. కానీ అలాగని నువ్వు ధైర్యం కోసం ఆగలేదు. నా భర్త పక్కన ఉన్న నా స్థానం మీద దెబ్బ కొట్టడానికి సరైన సమయం కోసం ఆగావు. ఆయన ఇంటి పరువుని బజారున పెట్టాలని, ఒక పచ్చని సంసారానికి సమాధి కట్టాలని ప్లాన్ చేసిన నీకు ధైర్యం అవసరం లేదు నిషా. నీకు ధైర్యం కన్నా నువ్వు రెడీ చేసిన నీ క్రిమినల్ స్ట్రాటజీ మీద నమ్మకం ఎక్కువ అని నాకు బాగా తెలుసు. చూడు ఉషా, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా బిడ్డకు తండ్రి కిరణ్ అనే నిజాన్ని మాత్రం ఎప్పటికీ మార్చలేవు. ఒప్పుకుంటాను, నువ్వు అన్నట్టు నిజం మారదు. కానీ ఆ నిజం వెనక ఉన్న నీ నీచత్వం మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది. ఎందుకంటే బిడ్డకు తండ్రి ఎవరన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆ బిడ్డకు తండ్రి రావడానికి నువ్వు వెళుతున్న దారి మాత్రం అధర్మమని నేను నిరూపిస్తాను. ఇంకో విషయం, నువ్వు బిడ్డ కోసం నా భర్తను తండ్రిగా అడగడం లేదు, నీ స్వార్థం కోసం అడుగుతున్నావు. అది మర్చిపోకు. అవును, నా స్వార్థం కోసమే అడుగుతున్నాను. నన్ను వాడుకుని వదిలేయాలి అనుకున్నా నీ భర్త అహంకారం అణగదొక్కాలని అడుగుతున్నాను. అయినా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు ఉషా. అలాంటిది కిరణ్ తప్పు చేశాడని అడగకుండానే మీ కుటుంబం నా బిడ్డకు ఆ ఇంటి వారసత్వం ఇచ్చేస్తుందా? అయినా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు ఉషా. అలాంటిది కిరణ్ తప్పు చేశాడని అడగకుండానే మీ కుటుంబం నా బిడ్డకు ఆ ఇంటి వారసత్వం ఇచ్చేస్తుందా? నేను అడగకపోతే నా బిడ్డ తండ్రి లేనివాడవుతాడు. రేపు తను పుట్టాక తండ్రి లేని బిడ్డ అంటూ పడే అవమానాల కంటే ఈ రోజు తన హక్కులను లాక్కునే ఈ స్వార్థమే నాకు గొప్పది. చూడు నిషా, నీది అర్థం లేని వాదన. నీ పంతం కోసం నువ్వు ఆడే ఈ డ్రామాల వల్ల పుట్టక ముందే నీ బిడ్డను నువ్వు అవమాన పాలు చేస్తున్నావు. చూడు ఉషా, గౌరవం ఉన్న చోట ధర్మం గురించి మాట్లాడొచ్చు, కానీ గర్భం ఉన్న చోట హక్కు గురించి మాత్రమే మాట్లాడాలి. నువ్వు నీ తాళిని కాపాడుకోవాలని చూస్తున్నావు, నేను నా బిడ్డ తలరాతను మార్చాలని చూస్తున్నాను. నేను నా తాళిని కాపాడుకోవాలి అని చూస్తున్నాను అంటున్నావు. అవును, ఎందుకంటే నా తాళి నా మెట్టినింటి ధర్మానికి గుర్తు. కానీ నీ గర్భం నువ్వు చేసిన అధర్మానికి సరిహద్దు. తాళి కట్టినవాడు తప్పు చేస్తే దిద్దుకునేది భార్య, కానీ తప్పు చేసేలా ప్లాన్ చేసి వారసత్వం అడిగే నీలాంటి ఆడది ఉషా. ఉషా, ఉషా. కంగ్రాచులేషన్స్ తేజ గారు, మీరు త్వరలో తాత కాబోతున్నారు. అమ్మా, అమ్మా! అరవకు. అయినా కిరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే వాడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. అరిచావంటే చంపి పారేస్తాను. ఆ రోజు నువ్వు వాడిన డ్రామాతో నా ప్రాణం, నా సర్వస్వం అయిన ఉషా దృష్టిలో నన్నొక దుర్మార్గుణ్ణి చేశావు.